బ్రహ్మావర సంయుక్తో వాగర్భత్రవృత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరు. అనాదిగా మరి ఆ కైలాస శంకరుని యొక్క శివరాత్రి సందర్భంగా శ్రీయుత భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అన్నవరటిపల్లి గత 20 సంవత్సరాల నుండి కూడా అత్యద్భుతంగా శివరాత్రి ప్రయాణిక దీక్షా పర్యంతం చక్కగా 3 రోజులు కూడా అత్యద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారికి విశిష్టత ఏమిటి అంటే, స్వామివారు సంతానానికి సంబంధించి కానీ అపమృత్యు దోషాలకు సంబంధించి కూడా చక్కగా వారి యొక్క కోరికల్ని తీర్చుతారని చెప్పేసి ప్రతిదీ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక పూజలు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వారికి కోరికలు తీరుతాయి, వివాహం కూడా తొందరగా అవుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మిక. అటువంటి ఆ యొక్క నమ్మిక ఆధారంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి అభిషేక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి అశేషమైన భక్తజనవాహిని ఇక్కడికి వచ్చి స్వామివారికి తెల్లవారుజాము నుంచే అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 రోజులు కూడా స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు మరియు పాశుపత రుద్రహోమములు, అలాగే మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు, స్వామివారికి విశేషంగా రాత్రిపూట 12 గంటలకి కళ్యాణం మరియు లింగోద్వాకాల అభిషేకం కూడా అత్యంత అద్భుతంగా జరుగుతుంది. దీనికి సంబంధించి మరి కమిటీ వారు మరియు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ భక్తులు కూడా చక్కగా స్వామివారి యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక సేవలో పాల్గొని భక్తులు స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమఃశివాయ. దేవాదాయ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో 3 రోజులు మహాశివరాత్రి ఉత్సవములు జరుగుతున్నాయి. నిన్న అంకురార్పణతో మొదలైనటువంటి ధ్వజారోహణతో మొదలై ఈ రోజున తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకంతో ప్రారంభమై భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అందరూ కూడా క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడానికి, అభిషేకం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కాకుండా మంచినీటి సౌకర్యం, అలాగనే కొంతమంది భక్తులకి మనం మజ్జిగ కూడా సప్లై భక్తుల ద్వారా సప్లై చేస్తున్నాం. అదేవిధంగా ఉపవాసం ఉండే వాళ్ళకి ఆ పళ్ళు కూడా పంచడం కూడా దేవాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు మనం పళ్ళు కూడా అరటిపళ్ళు, సంత్రాలు కూడా వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. అదే ఇక్కడ పార్కింగ్ కూడా 4 వైపులా, ఇటు తొట్టివైపు, తొట్టిపంపు వైపు, అటు బాలాజీ వెంకటేశ్వర స్వామి దగ్గర, ఇలా ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూడా పార్కింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు. పోలీసు వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ స్థలాలు 1కి 4 సార్లు చూసి వాటిని భక్తులకు ఇబ్బంది కాకుండా పార్కింగ్ స్థలంలోనే ఈ వాహనాలు పెట్టే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు.